If the letters of the word prison are permuted in all possible ways and the words thus formed are arranged in dictionary order, find the rank of the word prison. Prison అని ఒక వర్డ్ ఇచ్చాడు. దీనిలో ఉండే లెటర్స్ PRISON 6 లెటర్స్ని వాటిని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే 6P6 వేసి అరేంజ్ చేస్తే అంటే 6 ఫ్యాక్టర్లు వేసి అరేంజ్ చేస్తూ వచ్చాం. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి? 720 వర్డ్స్ వచ్చినాయి. వాటన్నిటిని ఒక డిక్షనరీ ఫామ్ ఆర్డర్లో రాసుకుంటూ వచ్చాం. డిక్షనరీ ఆర్డర్ అంటే జనరల్గా డిక్షనరీ ఆర్డర్ అంటే ఏతో వచ్చే వర్డ్స్ తర్వాత బీతో వచ్చాయి, సితో వచ్చి అట్లా అరేంజ్ చేసుకుంటూ వెళ్తే 720 వర్డ్స్ని ఒక డిక్షనరీ ఫామ్లో అరేంజ్ చేస్తే ప్రిజన్ అనేది ఎన్నోదో చెప్పాలి. ఆ డిక్షనరీలో ప్రిజన్ అనేది ఎన్నోదో చెప్పాలి. మరి ఎట్లాగా? దానికోసం ఫస్ట్ రైట్ డౌన్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇన్ ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాయండి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాద్దాం వాడు ఇచ్చిన లెటర్స్ని. ఎట్లా చూడండి? ABCDEFGHIJKLMN OPQRS ABCDEFGHIJKLMN OPQRS అట్లా ఆర్డర్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాస్తాం. we have to find the rank of prison కనుక్కోవాలి. PRISON ప్రిజన్ యొక్క ర్యాంక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో దానికోసం ఏం చేస్తుంది చూడండి. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామో ప్రిజన్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దానిలో ఉండే లెటర్స్ అన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాసాం. INOPRS అని రాసాం. ఇప్పుడు నేను కనుక్కోవాల్సిన ర్యాంక్ దేనికమ్మా? ప్రిజన్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. ఇక్కడ నాకు స్టార్టింగ్ లెటర్ ఏంటి? P. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే P కంటే ముందర ఐతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి, Nతో వచ్చే వర్డ్స్ ఉంటాయి, ఓతో వచ్చే వర్డ్స్ ఉంటాయి. అంటే కదా P కంటే ముందు ఏమున్నాయి చూడండి. P కంటే ముందర I ఉంది, N ఉంది, O ఉంది. అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్స్ విత్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ దట్ ఈస్ స్టార్ట్స్ విత్ ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని? ఐని ఇక్కడ ఫిక్స్ చేసాం అనుకోండి. ఐతో స్టార్ట్ అవుతాయి ఎన్ని వస్తున్నాయి అంటే 5 blanks 5 letters అంటే 5P5 5 ఫ్యాక్టోరియల్ వస్తాయి. 5 letters 5 blanks 5P5 5P5 అంటాము. దాన్ని ఇలా కూడా రాయొచ్చు, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు 5 ఫ్యాక్టోరియల్. రైట్, చెప్పాం కదా. ఫస్ట్ లెటర్ P, కానీ P కంటే ముందర ఐతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి, రాశాను. Nతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి, అవి కూడా రాస్తున్నా. 5P5 విచ్ ఈజ్ ఆల్సో 5 ఫ్యాక్టోరియల్. తర్వాత ఓతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి, 5P5 హియర్ ఆల్సో 5 ఫ్యాక్టోరియల్. P ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది చూడండి. P ఫిక్స్ అయిపోయింది. రైట్, అంటే దీనికంటే ముందర ఏం లేకపోతే ఫిక్స్ చేసుకుంటాము. ఇక్కడ P కంటే ముందర ఐతో వచ్చేవి ఉన్నాయి రాసాము, Nతో వచ్చేవి ఉన్నాయి రాసాము, ఓతో ఎన్ని వస్తాయి రాసాము. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంత కూడా నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ అని రాయండి. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ P ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏ రావాలి? ఆర్ దగ్గరికి రండి. ఆర్ కంటే ముందర ఏం లేకపోతే ఆర్ని ఫిక్స్ చేస్తా. కానీ ఆర్ కంటే ముందర ఏమన్నా చూడండి. ఐతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి, Nతో వచ్చే వర్డ్స్ ఉంటాయి, ఓతో వచ్చే వర్డ్స్ ఉంటాయి. సో ఆర్ కంటే నెక్స్ట్ మనకి ఏం కావాలి? P తర్వాత ఆర్ రావాలి. కానీ ఆర్ కంటే ముందర ఐతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి, Nతో వచ్చే ఉన్నాయి, ఓతో వచ్చే ఉన్నాయి. సో ఐతో వచ్చే ఎన్ని, తర్వాత Nతో వచ్చే ఎన్ని, ఆ తర్వాత ఓతో వచ్చే ఎన్ని? 1 2 3 4 1 2 3 4 1 2 3 4. So we have 4P4 4 factorial. Here also we have 4P4 4 factorial. Here also we have 4P4 4 factorial. So number of words begin with the PN, number of words begin with the PO. P ఆ తర్వాత R ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. రైట్, సెకండ్ లెటర్ ఏంటి? R. కానీ R కంటే ముందర ఐతో వచ్చే ఎన్ని ఉన్నాయి రాసాం. N సెకండ్ లెటర్ ఎన్గా ఉన్నాయి, సెకండ్ లెటర్ ఓ అయితే వచ్చినాయి, తర్వాత R ఫిక్స్ చేశాను. థర్డ్ లెటర్ ఏంటి? ఐ దగ్గరికి రండి. ఐ కంటే ముందర ఏమన్నాయా? ఏమీ లేకపోతే జస్ట్ ఫిక్స్ ఇట్. నెక్స్ట్ ఏం రావాలి? ఎస్ రావాలి. ఎస్ దగ్గరికి రండి. ఎస్ కంటే ముందర ఏమీ లేకపోతే ఎస్ని ఫిక్స్ చేస్తాం. కానీ ఎస్ కంటే ముందర ఏమున్నాయమ్మా? Nతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఓతో కూడా వచ్చి ఉన్నాయి. ఈ ఫిక్స్, ఆర్ ఫిక్స్, ఐ ఫిక్స్, ఎన్. ఓకేనా? ఎస్ కంటే ముందు ఎంత వచ్చే వర్డ్స్ ఎన్నో రాశాను, ఎస్ కంటే ముందు ఓతో వచ్చే వర్డ్స్ ఎన్నో కూడా రాస్తున్నాను.
2p2 2 factorial. Next, number of words begin with p. Next r I, thereafter s ఫిక్స్ చేసాం. నెక్స్ట్ ఏ రావాలి, ఓ దగ్గరికి రండి. కానీ ఓ కంటే ముందర ఎంత వచ్చే వర్డ్స్ ఉన్నాయి. సో అర్థమవుతుందా? ఇక్కడ జస్ట్ ఒకటేనమ్మా, మనకు మనకి ఏం కావాలి, ఇక్కడ ఎస్ తర్వాత ఓ రావాలి, ఓ దగ్గర రండి. దానికంటే ముందు ఏం లేకపోతే దాన్ని ఫిక్స్ చేస్తాం, ఉంటే దాంతో ఎన్నో రాస్తాం. సో దేర్ ఆఫ్టర్ పీ ఫిక్స్, ఆర్ ఫిక్స్, ఐ ఫిక్స్, ఎస్ ఫిక్స్, తర్వాత ఓ ఫిక్స్, దేర్ ఆఫ్టర్ ఎన్. మొత్తం వర్డ్ అంతా ఫామ్ అయింది. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే 0 ఫ్యాక్టోరియల్ అవుతుంది. రైట్, వీటన్నిటిని యాడ్ చేసుకుంటే 5 ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా మనకి. 5 × 4 × 3 × 2 × 1. సో ఓకేనా, 5 ఫ్యాక్టోరియల్ అంటే రాస్తాం 5 4 3 2 1. అలా 100 దాకా మల్టిప్లై చేయాలి, 5 నుంచి 100 దాకా మల్టిప్లై చేయాలి. సో ఇది 120, ఇట్ ఈస్ ఆల్సో 120, ఇట్ ఈస్ ఆల్సో 120, 24 24 24 2 2 1 1 అన్నీ యాడ్ చేయండి అమ్మా. సో 4 + 4 8 + 4 12 1 8. Thereafter 3. Thereafter 438. So the rank of the word prison is 438. Next one, the sum of all r-digited numbers that can be formed using the given n distinct non-zero digits is, formula ఏంటంటే sum of all n digits into n-1 pr-1 into 111 so on r times. ఏంటి దీని అర్థం ఏంటి? ఈ ఫార్ములా జాగ్రత్తగా మీరు గమనించండి. ఏమడిగాడు, 1 3 5 7 9 అనే 1 2 3 4 5 ఈ 5 డిజిట్స్ ఇచ్చాడు. వీటితోటి 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేస్తున్నాడంట. ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పండి? 1 2 3 4 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి, వీటితో ఫామ్ చేయాలి. 1 2 3 4 5 5 డిజిట్స్ని 4 బ్లాంక్లో అరేంజ్ చేయండి. 5p4. సో ఎంత వస్తుందమ్మా? 5 × 4 × 3 × 2 120 వస్తాయి. ఈ 120 నెంబర్స్ని యాడ్ చేస్తే వాడు సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? 4 డిజిట్ 1 2 3 ఈ 5 డిజిట్స్ ఇచ్చాడు, 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయాలి. ఎన్ని వస్తాయి అంటే 120 వస్తాయి. వాటి సమ్ ఎంత అంటున్నాడు. దానికి ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. అంటే ఏం చేయాలి ఇక్కడ? సమ్ ఆఫ్ ఆల్ n డిజిట్స్ అంటే గివెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, వాడు ఇచ్చిన డిజిట్స్ అన్ని చూడండి, గివెన్ డిజిట్స్. దీనికి ఫార్ములా ఏంటి చూడండి, సమ్ ఆఫ్ ఆల్ n డిజిట్స్, వాడు ఇచ్చిన డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి ఇంటూ, అంటే n ఎంత r ఎంత తెలిస్తే చాలు కదా, ఫార్ములాలో n r తెలిస్తే చాలు. గివెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు, గివెన్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 9. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ డిజిట్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, n ఈక్వల్ టు 5. We have to find sum of all 4 digit numbers. Sum of all 4 digit numbers. So ఇక్కడ r is equal to 4. ఫార్ములా ఏం చెప్పాము? ఇదేగా, సమ్ ఆఫ్ ఆల్ n డిజిట్స్ ఇంటూ, అంటే వాడు ఇచ్చిన డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసాం. ఫార్ములా రాసి మీరు ఆన్సర్ రాయాలి క్వశ్చన్. ఎగ్జామ్లో మొత్తం ఫార్ములా రాసి thereafter మొత్తం చేయండి క్వశ్చన్. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇంటూ n ఉన్న చోట 5 పెట్టండి ఫార్ములాలో, అంటే 5 - 1, దట్ ఈస్ చెప్పండి, n బదులుగా 5 పెట్టాం, 5 - 1. సో 4p r - 1 3, 4p3 ఇంటూ 111 r టైమ్స్, అంటే 1 2 3 r 4 కదా, 1 2 3 4 1s రాసుకోవాలి. సో ఎంతమ్మా? మొత్తం యాడ్ చేసుకోండి. 7 3 10 15 10 25 25 ఇంటూ 4p3 అంటే ఎంతమ్మా? 4 × 3 × 2 24 ఇంటూ 1 1 1 1. సో దీన్ని మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేసేయండి. రైట్, ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 25 × 24 25
ఓకే 600 into so 66600. This is the sum of all given and okay. Next question. The sum of all odd-digit numbers that can be formed using the given and distinct digits including 0. ఇంత ముందు క్వశ్చన్లో వితౌట్ జీరో అంటే ఇక మనకి ఎన్ని ఇచ్చాడు చూడండి మా సేమ్ మనకి 0 2 4 7 8 అని గివెన్ డిజిట్స్. వీటితోటి 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్లో వాటన్నిటి యొక్క సమ్ కనుక్కోవాలి. జస్ట్ ఇంతకుముందు మన ప్రీవియస్ ప్రాబ్లం ఏంటంటే మనకి వితౌట్ జీరో, క్వశ్చన్లో జీరో లేకుండా ఇచ్చాడు, ఇప్పుడు జీరోతో ఇచ్చాడు. ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది చూడండి, సమ్ ఆఫ్ ఆల్ ఎన్ డిజిట్స్ అంటే గివెన్ డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. ఎన్ అంతా ఇక్కడ ఈ ఫామ్ సమ్ ఆఫ్ ఆల్ ఎన్ డిజిట్స్ ఇంటూ n minus 1 pr minus 1 into 1117 r times minus n minus 2 pr minus 2 into 1117 r minus 1 times. ఇంత ముందు క్వశ్చన్లో సమ్ ఆఫ్ ఆల్ n డిజిట్స్ ఇంటూ n minus 1 pr minus 1 into 1117 r times ఇంతవరకే రాస్తాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఏం రాస్తున్నామంటే జీరో ఇచ్చినప్పుడు n minus 2 minus of n minus 2 pr minus 2 1117 r minus 1 times రాయాలి. సో గివెన్ డిజిట్స్ వాడు ఇచ్చిన డిజిట్స్ ఏంటమ్మా, గివెన్ డిజిట్స్ 0 2 4 7 8. So n ఎంత 1 2 3 4 5, n equal to 5. Since we have to find sum of 4 digit numbers without repetition అమ్మది. వాడు ఏం మెన్షన్ చేయకపోతే వితౌట్ రిపిటేషన్ అని అర్థం. విత్ రిపిటేషన్ అయితే మెన్షన్ చేస్తాడు, లేదా వితౌట్ రిపిటేషన్. సిన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 4 digit numbers, సో r ఈక్వల్ టు 4. రైట్, ఫార్ములాలో ఏం రాద్దాం, n బదులుగా 5 రాయండి, r బదులుగా 4 రాయండి. సో ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ 0 2 4 7 8 అన్నిటిని యాడ్ చేసాం ఇంటూ n minus 1 pr minus 1. n minus 1 అంటే 5 minus 1 అంటే 4p 4 minus 1 3 ఇంటూ 1117 r times అంటే 4 ఒకట్లు 1 2 3 4 ఒకట్లు మైనస్ n ఉన్న చోట 5 r ఉన్న చోట 4 రాయడమే ఫార్ములాలో. 5 minus 2 అంటే 3p2 ఇంటూ 1117 r minus 1 times అంటే 4 minus 1 అంటే 3 times రాయాలి. ఓకే రైట్, యాడ్ చేస్తే 21 ఏనా, 8 2 10 17 21 ఇంటూ 4p3 24 1111 మైనస్ 3p2 అంటే 6111. దాన్ని సింప్లికేషన్ చేయనమ్మా. ఇది మొత్తాన్ని సింప్లికేషన్ చేస్తే మనకి ఎంత రావాలంటే 545958 రావాలమ్మా. 545958 రావాలి, చూసుకోండి ఒకసారి. 545958. ఇందా క్వశ్చన్లోనేమో వితౌట్ జీరో మెన్షన్, ఇక్కడ ఇచ్చిన డిజిట్స్లో కనుక జీరో లేదు అంటే కనుక ఫార్ములా ఇంతవరకే వేస్తాము. జీరో లేదు అంటే, జీరో కూడా ఇచ్చాడంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది అంతే. అది జాగ్రత్త చూడండి. సమ్ ఆఫ్ ఆల్ n డిజిట్స్ కామనే ఇంటూ అక్కడ బ్రాకెట్లో n minus 2 pr minus 2 1117 r minus 1 time. జస్ట్ ఫార్ములా ఆన్సర్ జస్ట్ అంతే వస్తుంది. జాగ్రత్త, జీరో లేకుండా కావాలి అంటే ఇంతవరకే. సమ్ ఆఫ్ ఆల్ n డిజిట్స్ ఇంటూ n minus 1 pr minus 1 1117 r times వితౌట్ జీరో, ఇంక్లూడింగ్ జీరో కూడా ఇచ్చాడు అంటే కనుక మైనస్ ఆఫ్ n minus 2 pr minus 2 1117 r minus 1 times రాస్తాం.